హీరో యష్ కు ఒక బిగ్ షాక్ తగలనుందా? యష్ మూవీ టాక్సిక్ టీజర్ పై పెద్ద రచ్చ మొదలైంది. టాక్సిక్ టీజర్ పై ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. అసభ్యకర సీన్స్ డిలీట్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అసభ్యకర సీన్స్ పై కేంద్ర సెన్సార్ బోర్డు కూడా లేఖ రాశారు. పాన్ ఇండియా రేంజ్ లో టాక్సిక్ మూవీ తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. రాక్ స్టార్ యష్, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ టాక్సిక్ మూవీ టీజర్ ఈ మధ్య రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టించింది. అయితే టీజర్లో అసభ్యకర సన్నివేశాలపై ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళా నాయకురాలు ఫిర్యాదు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం కర్ణాటక నుంచి కూడా ఈ టీజర్ మీద పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ఒక అడ్వకేట్ ఇప్పటికే దీనికి సంబంధించి స్టేట్ సెన్సార్ బోర్డుకి కంప్లైంట్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం సెంట్రల్ సెన్సార్ బోర్డుకు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అంటూ చెప్తున్నారు. మరోవైపు కర్ణాటక రాజకీయాల్లో కూడా ఈ టీజర్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది కదా, ఏఐని ఉపయోగించుకొని అక్కడ రాజకీయ నాయకులు కొంతమంది వీటిని వాళ్ళ ఫేసెస్ పెట్టి తయారు చేసుకుంటున్నారు. అంటే ఒక టీజర్ వచ్చింది, ఆ టీజర్ని పోలి ఒక టీజర్ వచ్చింది. ఈ టీజర్లో సేమ్ ఈ సినిమా టాక్సిక్కి సంబంధించిన థీమ్ రన్ అవుతూ ఉంటుంది. అందులో ఇప్పుడు నాయకులు, ప్రస్తుత నాయకులైనటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఒక్కసారిగా మరికొంతమంది నాయకులు అక్కడ ఎంటర్ అవ్వడం, యష్ చెప్పినటువంటి డైలాగ్ చెప్పడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ టీజర్లో వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ టీజర్కి సంబంధించి అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ టీజర్కి సంబంధించి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కాంట్రవర్సీని చేస్తున్నారు. కాంట్రవర్సీ చేస్తూ ఈ టీజర్లో చిన్నపిల్లలు చూడకూడని విధంగా ఉందని, ముఖ్యంగా కర్ణాటక నుంచి కంప్లైంట్ చేసినటువంటి ఒక లాయర్ ఏం చెప్తున్నారంటే, ఈ టీజర్లో చిన్నపిల్లలు చూడకూడనివి చాలా ఉన్నాయి, కుటుంబ సమేతంగా ఈ టీజర్ చూడలేకపోతున్నాం, నేనే కాదు నాతో పాటు ఇంకా చాలామంది అలాగే ఫీల్ అయ్యారు, కాబట్టి ఈ సినిమాకి సంబంధించి చర్యలు తీసుకోండి, ఫలానా కంటెంట్ ఉందని ముందు ఏదో ఒక డిస్క్లైమర్ ఉండాలి కదా, అలాంటప్పుడు డిసైడ్ చేసుకుంటారు కదా చిన్నపిల్లలు చూడాలా వద్దా, కుటుంబం చూడాలా వద్దా అనేది. జస్ట్ నార్మల్ కంటెంట్ లాగా రిలీజ్ చేస్తే ఎలా కుదురుతుంది అంటూ ఆమె కంప్లైంట్ పెట్టారు. కాకపోతే ఈ సినిమా టీజర్ వచ్చింది ఇప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియా గైడ్ లైన్స్ ఏవి కూడా ఈ టీజర్కి సంబంధించి ఉన్నటువంటి సీన్స్ మీద పెద్దగా రిస్ట్రిక్షన్స్ పెట్టలేని పరిస్థితి. థియేటర్లో వచ్చేటప్పుడైతే ఏ సర్టిఫికెట్ వేయడానికి ఉంటుంది, ఏదైనా వార్నింగ్ ఇవ్వడానికి ఉంటుంది, ఒక డిస్క్లైమర్ ఇవ్వడానికి ఉంటుంది. బట్ హౌ కెన్ ఒక యూట్యూబ్లో వచ్చేటువంటి ఒక టీజర్కి, లేదంటే ఇన్స్టాగ్రామ్లోనో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో రిలీజ్ చేసేటువంటి టీజర్కి దీనికి సంబంధించి ఇది అడల్ట్ కంటెంట్ అని, లేదంటే 18+ అని వేసే అవసరం ఉందా అంటే, యాజ్ పర్ ద సోషల్ మీడియా గైడ్ లైన్స్ లేవు. కానీ ఇది చిన్నపిల్లలు చూస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలతో కలిసి చూడలేని పరిస్థితుల్లో ఉంది, చిన్నపిల్లలు చెడిపోతారు అని చెప్పేసి వీళ్ళందరూ అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు, చాలా ఇంట్రెస్టింగ్గా రెస్పాండ్ అయ్యారు. పీసీఆర్ ఒక్కసారి ఆ ఫొటోస్ మీరు వేయగలుగుతారా స్క్రీన్ మీద? గీతూ మోహన్ దాస్ రెస్పాండ్ అయ్యారు. దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యి ఐఎమ్ జస్ట్ చిల్లింగ్ అవుట్ అంటూ ఒక ట్విట్టర్ పోస్ట్ కూడా పెట్టారు. నేను జస్ట్ చిల్ అవుతున్నాను ఈ గందరగోళం అంతా చూసి అంటూ ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. దానికి చాలా పెద్ద రెస్పాన్స్ వస్తుంది. చాలామంది ఇది సినిమాలాగా చూడాలి, టీజర్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, యూత్ సపోర్ట్ చేస్తున్నారు, మహిళలు సపోర్ట్ చేస్తున్నారు. యష్ అంత పెద్ద సినిమాలు తీసిన తర్వాత, KGF 1, 2 తర్వాత మళ్ళీ ఆ స్థాయికి రీచ్ అయ్యే సినిమా చేయాలి, అలాంటి ఒక చరిష్మా ఉన్న సినిమా, అలాంటి ఒక ఎనర్జీ ఉన్నటువంటి సినిమా చేయాలి, ఎలాంటి సినిమా చేస్తాడా అని చెప్పి అందరూ చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న టైంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వచ్చింది. ఫస్ట్ లుక్, లేదంటే కొంతమంది లీక్ చేశారు లుక్ని సినిమా షూటింగ్ సందర్భంలో. సో వాటికి సంబంధించి కూడా చాలా పెద్ద సెన్సేషన్ అయింది. యష్ లుక్ చాలా అద్భుతంగా ఉంది అంటూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు టీజర్ వచ్చిన తర్వాత ఇక బాక్స్ బద్దలైపోయింది అంటున్నారు. సో యష్ లుక్ కానీ, అందులో అతని ప్రజెంటేషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి థీమ్ కానీ ఒక మాఫియా థీమ్లో ఉంది అంతా కూడా. సో చాలా డైనమిక్గా ఉంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఉన్నాయని చెప్పేసి, అంటే విజువల్స్ క్వాలిటీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్నటువంటి ఆ పోస్ట్ గీతూ మోహన్ దాస్
యష్ బర్త్డే సందర్భంగా యష్ చాలా గొప్ప నటుడని, ఇలాంటి ఒక మంచి కటౌట్ ఉండి దాంతోపాటు ఒక మంచి యాక్టింగ్ స్కిల్ కూడా ఉన్నటువంటి నటుడు, వీటన్నిటితో పాటు చాలా మంచి మనసు ఉన్న నటుడు, ఇవన్నీ కలిసి ఉండడం ఒక హ్యూమన్ బీయింగ్లో చాలా రేర్ క్వాలిటీస్. అలాంటి పర్సన్ నా సినిమాకి దొరకడం, నేను అతనితో వర్క్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను, చాలా గొప్ప విషయం ఇది అని చెప్పి ప్రైజ్ చేస్తూ తన బర్త్డే సందర్భంగా పెట్టారు. మరొక ట్వీట్ ఉంటుంది, ప్లీజ్ చెక్ వన్స్. సో ఆ ట్వీట్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కంప్లైంట్స్ లేదంటే ఈ విమర్శలు వీటన్నిటి మీద కూడా రెస్పాండ్ అవుతూ ఐఎమ్ జస్ట్ చిల్లింగ్ అంటూ ఒక వీటన్నిటిని చూస్తూ నేను జస్ట్ చిల్ అవుతున్నాను అంటూ ఒక మెసేజ్ చేశారు ట్విట్టర్లో. సో తను పెద్దగా ఎక్కడ సీరియస్గా తీసుకోవడం లేదు, ఇవన్నీ నథింగ్ అన్నట్లుగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈజ్ ఇట్ రియల్లీ దట్ హార్డ్? మీకు అనిపించిందా ఈ టీజర్ చూసినప్పుడు నిజంగా ఇది సమాజానికి మంచిది కాదనో, లేదంటే మహిళలకి సంబంధించి ఏదో న్యూడిటీని చూపిస్తున్నారనో, లేదంటే కొన్ని అసభ్యకరమైనటువంటి సీన్స్ ఉన్నాయనో, చిన్నపిల్లలు చూడకూడని రకంగా ఉన్నాయనో, ఇవన్నీ కాదనుకుంటే సెన్సార్ బోర్డు ఈ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇది ఉందని మీకు కూడా అనిపించిందా? అనిపిస్తే మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి విషయాల్లో కావాలని కొంతమంది గందరగోళం చేస్తున్నారు, కొంతమంది అని చెప్పి కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, మరికొందరేమో లేదు ఈ కంప్లైంట్స్ ఉండాలి అని చెప్పి మరికొంతమంది అంటున్నారు. సో ఓవరాల్గా వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? డైరెక్టర్ అయితే కనీసం పట్టించుకోవడం లేదు, డైరెక్టర్ ఈ మొత్తం వస్తున్నటువంటి గందరగోళం చూసి జస్ట్ చిల్లింగ్ అంటూ ఒక ట్వీట్ కూడా చేశారు. అండ్ మరోవైపు చాలామంది పెద్దగా ఇక్కడ అంత స్పందించడానికి ఏం లేదు, ఇవాళ రేపు ఇవన్నీ చాలా కామన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? దీంట్లో నిజంగా అంత సెన్సార్ బోర్డు మళ్ళీ కట్ చేయాల్సిన సీన్స్ ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఈ సినిమా టీజర్కి సంబంధించి మీకేమనిపించింది? అంత అసభ్యంగా అనిపించిందా, లేకపోతే అంత అసభ్యంగా అనిపించిందా, లేకపోతే అవి కరెక్ట్గానే ఉన్నాయి అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్లుగా ఉన్నాయని మీకు అనిపించిందా? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి. కొంతమంది కావాలని ఈ సినిమాని వెనక్కి నెట్టడానికో లేదంటే నష్టం చేయడానికో వాళ్ళ సొంత ఎజెండాల కోసం ఇలా చేస్తున్నారని కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది? మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఈ టీజర్ నిజంగా చిన్నపిల్లల మీద బ్యాడ్ ఇంపాక్ట్ చూపిస్తుందని మీకు అనిపిస్తుందా? లేకపోతే ఈ టీజర్ వల్ల ఈ టీజర్ అసలు ఇలా రిలీజ్ చేయాల్సింది కాదు, ఇంకా చాలా ట్రిమ్ చేయాల్సింది అని చెప్పేసి మీకు అనిపిస్తుందా? అక్కడ కంప్లైంట్ ఇచ్చినట్లుగా వెంటనే సెన్సార్ బోర్డు ఈ టీజర్ విషయంలో చర్యలు తీసుకోవాలా? కాకపోతే మరొక సైడ్ ఏంటి, మరొక సైడ్ చూడాల్సింది యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ వీటి గైడ్ లైన్స్ని క్రాస్ చేసి ఈ టీజర్ ఉందా? ఇంతకంటే భయంకరమైన న్యూడిటీ చాలా ఉంది కదా. న్యూడిటీని బేస్ చేసుకొని వీడియోలు చేస్తున్న వాళ్ళవి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వెళ్తున్నాయి కదా చాలామందివి. సో దానికంటే భయంకరంగా ఉందా? ఇలాంటి కొన్ని సినిమాల విషయంలో ఎందుకు ఇలాంటి కాంట్రవర్సీ అవుతుందని మీరు అనుకుంటున్నారు? దేర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ దిస్. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి లెటర్ నేను మీకు చూపిస్తున్నాను స్క్రీన్ మీద. అట్ ది సేమ్ టైం గీతూ మోహన్ రెస్పాండ్ అయినటువంటి రెస్పాన్స్ కూడా నేను మీకు చెప్తున్నాను. అలాగే యష్ బర్త్డే సందర్భంగా గీతూ చేసినటువంటి ఒక ట్వీట్ కూడా నేను చూపిస్తున్నాను. సో ఓవరాల్గా హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? ఈజన్ దిస్ వెరీ కామన్? ఇప్పుడు హాలీవుడ్లో మనం ఎన్నో చూస్తూ ఉంటాం, బట్ మన సంస్కృతి సాంప్రదాయాలు అని మరికొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఐఎమ్ సారీ. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయొచ్చు, మీ అభిప్రాయాలని మాతో పంచుకోవచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.